తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఎటు దారి తీస్తుందన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే పాకిస్తాన్, ఆఫ్ఘన్ల మధ్య యుద్ధం, కొన్నేళ్లుగా సాగుతున్న రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం, ఇవన్నీ చూస్తూ ఉంటే మూడో ప్రపంచ యుద్ధం తప్పదా అన్నటువంటి అంచనాలున్నాయి. అమెరికా సాంకేతికకు ఇజ్రాయెల్ వ్యూహాలు తోడవడంతో ఇప్పటికే ఇరాన్ రాజధాని టెహ్రాన్ మొత్తం అంధకారంలో మునిగిపోయింది. దీని ప్రభావం చుట్టుపక్కల దేశాలపై కూడా పడుతోంది. ఇరాన్ దగ్గరున్నటువంటి అణుసామర్థ్యం తమ మనుగడకే ముప్పని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇరాన్లోని ప్రస్తుత పాలనను మార్చి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని తీసుకురావడమే అటు అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది. దీనికి తగ్గట్టుగానే అమెరికా ఇజ్రాయెల్కు సహకరిస్తోంది. ఇప్పటికే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కీలక అధికారులు, సైనిక నాయకులను హతమార్చారు. దీనివల్ల కొత్తగా వచ్చే నాయకత్వం అమెరికా నిబంధనలకు తలగ్గేలా చేసేటువంటి అవకాశం ఉంది. అలా జరిగితే ఈ యుద్ధ ప్రభావం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం ఈ యుద్ధ ప్రభావం ఇంకా పెరిగేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి క్షిపణులు, డ్రోన్లు చాలా ఉన్నప్పటికీ శత్రువుల ఈ దాడులను మాత్రం అడ్డుకోగల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మాత్రం లేదు. ఇదే ఇరాన్ వద్ద ఉన్నటువంటి పెద్ద బలహీనత. దీనివల్ల ఇరాన్ ఎక్కువ కాలం ఈ యుద్ధం కొనసాగించే అవకాశం లేదు. అయితే అమెరికాకు ఇజ్రాయెల్ చాలా దగ్గరి మిత్రదేశం కావడం వల్ల ఖచ్చితంగా అమెరికా ఇజ్రాయెల్ ఎంతకాలం యుద్ధం చేసినా దానికి సహకరిస్తుంది. ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధాల తయారీకి ప్రయత్నిస్తోందన్నటువంటి అనుమానాలే ఇప్పుడు ఈ దాడులకు కారణంగా కనిపిస్తోంది. ఇరాన్తో ఇంతకుముందు ఈ అణు ఒప్పందంపై చర్చలు విఫలం కావడం వల్ల అమెరికా ఇజ్రాయెల్ను ముందుంచింది. ఇజ్రాయెల్ వెనకాల ఉండి అమెరికా యుద్ధాన్ని కొనసాగించే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ యుద్ధం ఇంకా 4 నుంచి 6 వారాల వరకు జరిగే అవకాశం ఉంటుందని కూడా, ఇది ఇలాగే దీర్ఘకాలం కొనసాగితే మాత్రం మిగతా దేశాలపై చాలా ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాలకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తేటువంటి అవకాశం కనిపిస్తోంది.